కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం పలు ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆత్మీయులను శ్రేయోభిలాషులను కలుసుకునేందుకు తాపత్రయపడుతూ ఉంటారు. వివిధ రూపాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలను కూడా పొందుతూ ఉంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ రాశి వారు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. స్నేహితులతో ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఉత్తర ప్రత్యుత్తరములు సాగించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వాహనాలు కొనుగోలు చేయాలి అనేటటువంటి తపన ఉన్నటువంటి వారందరూ కూడా కాస్త ముందడుగు వేయగలుగుతూ ఉంటారు. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. పుణ్యక్షేత్ర సందర్శన చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. సంతోషకరమైనటువంటి వార్తలు కూడా అందుతూ ఉంటాయి. పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు తాము వ్యవహరించేటటువంటి తీరు, పట్టుదల, కృషికి తగినటువంటి గుర్తింపు, గౌరవాలు కూడా పొందుతూ ఉంటారు. అంతేకాకుండా ఒప్పందాలు కూడా కుదుర్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారు ఆరోగ్యపరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కష్టపడిన దానికి సరి అయినటువంటి ప్రోత్సాహం కూడా పొందుతూ ఉంటారు. కర్కాటక రాశి వారు ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించటం, దర్శనం చేసుకోవటం మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఎంతో మేలును కూడా కలగచేస్తూ ఉంటుంది. తులసీ దళములు సేకరించి శ్రీమన్నారాయణ సమర్పణ చేయండి. మీరు అనుకునేటటువంటి పనులు పూర్తి అవుతాయి.